సౌండ్ క్వాలిటీ అనేది ఉన్నదానికన్నా ఇంకా బెటర్గా కావాలని ఇంకా బెటర్గా చేసాం. క్వాలిటీ అంటే మీకు బేసిక్గా మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు పెట్టిన ప్రాజెక్ట్కి ఈ టికెట్స్కి రేట్కి సంబంధం లేదు కదా? లేవు నార్మల్ రేట్స్ ఉంటాయి కదా దానికి. అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ హైక్స్ ఇచ్చినప్పుడు అది మనం ఏం చేయలేం సార్. అదర్ దెన్ మీ పర్సనల్గా దీనికి థియేటర్ తరపు నుంచి అయితే మా ప్రయత్నం ఈ ప్రొజెక్టర్ జనాలకి ఒక మంచి క్వాలిటీ మనం ఇవ్వాలి. జనాలు యాక్చువల్గా జనాలు అనేది జనాలకి ఒక బెస్ట్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెయిన్ ఓవర్ మెలోడీ లాంటి మనం యాక్చువల్గా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం. ఒక పెద్ద స్క్రీన్ ఉన్నదాన్ని. సో ఇలాంటి పెద్ద స్క్రీన్ అంటే 30 feet హైట్ 60 feet విత్ ఉన్న స్క్రీన్లో, సో ఆ స్క్రీన్లో ఒక నార్మల్ ప్రొజెక్టర్ పెట్టి దాన్ని ప్రొడ్యూస్ చేసిన దానికన్నా ఎంత పెద్ద స్క్రీన్లో ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే చూసేవాడికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. అంటే ఒక 145 రూపీస్ 200 రూపీస్ టికెట్ పెట్టుకున్నవాడికి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత వాడికి ఎక్స్పీరియన్స్ అనేది బాగా చాలా సూపర్, మనం మంచి సినిమా మంచి థియేటర్లో చూసాం అనే ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే బయటకు వెళ్తుందో అప్పుడు థియేటర్లు విన్ అవుతాయి, థియేటర్లు అప్పుడే గెలుస్తాయి. సో అలాగా మనం చేయాలని అంటే ఒక బెస్ట్ క్వాలిటీ అనుకోవాలి సార్. సో ఈ క్వాలిటీకి రేట్స్కి అనేది ఇట్స్ కంప్లీట్ డిఫరెన్స్. మీరు పెట్టారు కదా ప్రాజెక్ట్ ఫ్యూచర్లో పెద్ద థియేటర్లో కూడా పెట్టే అవకాశం ఉంటుంది. వస్తున్నాయి సార్, చాలా వస్తున్నాయి. ఇది లాస్ట్ టైం స్టార్ట్ చేసిన తర్వాత మిగతా కూడా అప్డేట్ అవుతారు సార్. లాస్ట్ టైం కూడా వైజాగ్ మన ఏపీలో మనమే అట్మాస్ తీసుకొచ్చాం. తర్వాత అందరూ 1 by 1 అందరూ ఇదే టెక్నాలజీ వాడారు. ఇప్పుడు మనం ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం, ఏషియాలో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూసి ఇంకా మిగతా థియేటర్లు కూడా రావచ్చు. అది వాళ్ళ ఇష్టం. మనమైతే మెలోడీ వరకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, ఎప్పుడు అదే మెయింటెనెన్స్ చేయాలనేది మా ఉద్దేశం. సార్ హెచ్డిఆర్ అనేది నెక్స్ట్ లెవెల్ సార్. మామూలుగా జనరల్గా మీకు అన్ని మూవీస్ ప్లే అవుతాయి. సార్ ఇప్పుడు థియేటర్లో అంటే మీకు ఇది మీకు చెప్పాలంటే నార్మల్ మీరు ఏదైతే మనం ఇందాక స్క్రీన్ మీద ప్లే చేసామో అది నార్మల్ డెఫినేషన్ హెచ్డిఆర్ అంటే స్టాండర్డ్ డైనమిక్ రేంజ్. సో అది ప్లే అవుతుంది. దానికి అదనంగా హెచ్డిఆర్ అనేది ప్లే అవుతుంది. ఎలా ప్లే అవుతుంది అంటే దీంట్లో లైట్ స్టీరింగ్ అనే కాన్సెప్ట్ తెచ్చాను సార్. ఈ ప్రొజెక్టర్లో లైట్ స్టీరింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మీకు ఇమేజ్ అనేది ఇన్ కేస్ మీరు చూసినట్టయితే ఒక ప్లేస్లో మీకు లైట్ ఉండి బ్లాక్ కలర్ మౌంటైన్ కనిపించింది అనుకోండి. సో ఆ మౌంటైన్ బ్లాక్ కలర్ అనేది డీప్ బ్లాక్ చూపిస్తుంది. రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేయకుండా వైట్గా చూపిస్తుంది. అలాంటి టెక్నాలజీ హెచ్డిఆర్ ప్రొజెక్టర్లో ఉందన్నమాట. సో ఈ లైట్ స్టీరింగ్ టెక్నాలజీ అనేది ఇంకే ప్రొజెక్టర్లో రాలేదు. అండ్ మోర్ ఓవర్ 300 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొజెక్టర్ అనేది ఏదైనా ఉందంటే అది బార్క్ హెచ్డిఆర్ ప్రొజెక్టర్. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ ఫర్ బార్క్ హెచ్డిఆర్ ప్రొజెక్టర్. మళ్ళీ ఇలాంటి ప్రొజెక్టర్ మళ్ళీ ఏదైనా థియేటర్ రావాలంటే అది డేర్ చేయాల్సిందే సార్. అది డేర్ చేసి తీసుకోవాల్సిందే. ఇంజనీర్ ఉంటారు సార్, అంటే మన వైజాగ్లో ఉండరు, చెన్నై. This is a new technology. The technology was launched in December last year, and they were the first ones to bring it to India. And you can see the difference on the screen. And there will be a lot of Indian movies which will be coming. Kubera might also be in HDR, and we have Kingdom. A lot of movies are scheduled to come in HDR. So this is the most premium format you have today compared to any other PLF premium formats. This is one of the best format available. This is the latest technology, and as you know, the technology is changing every day, more or less. In Silicon Valley, they say every minute they will change. But in order to go along with the latest things in the technology, then we decided to bring this projector, even though it is very expensive, and we want to bring to this Vizag because we have the Melody Theatre, and this is the first in Asia, more or less. And so hope the people in Vizag will be aware of the new technology, and they will support it, hoping. ప్రొజెక్టర్ మన మెలోడీ థియేటర్లో పెట్టాము. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఏషియాలో ఫస్ట్ టైం. మన ఏషియాలో ఫస్ట్ టైం హెచ్డిఆర్ ప్రొజెక్టర్ పెడుతున్నాం. ఆడియన్స్కి చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుందని ఈ ప్రొజెక్టర్ పెట్టడం జరిగింది.
ఎక్స్పీరియన్స్ ఇంకా హెచ్డిఆర్ క్వాలిటీ ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇండియాలో ఒకటే ఉంది, మందే ఏషియాలో ఫస్ట్ టైం మంది. ఈ ప్రొజెక్టర్ అనేది కంప్లీట్